భారతి. సో, ఇది కూడా పెద్ద భారతమే అయ్యేటట్టుంది. సో, ఎంతో ఉన్నతమైన లక్ష్యంతోటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అండ్ దాని నిపుణులు చాలా అధ్యయనం చేసి, చాలా కష్టాలు పడి, గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన చట్టాన్ని అయితే రూపొందించారు. అయితే ఈ అద్భుతమైన చట్టాన్ని రూపొందించిన వరకు బాగానే ఉంది కానీ, దాన్ని ఇంప్లిమెంటేషన్‌లో పెద్ద సమస్యలు వస్తున్నాయి. సో, చట్టాలు ఎప్పుడు గొప్పవి అయితాయి అంటే, అవి ఇంప్లిమెంటేషన్ అయినప్పుడు. ఇదొక సేయింగ్ ఉంది. సో, ఇక్కడ భూభారతి వచ్చినా కూడా దిక్కు లేదనే టైటిల్ చూస్తున్నాం. ఆడికొచ్చింది పరిస్థితి. ఏంది? కలెక్టర్లు పట్టించుకోవడం లేదు, పేరుకుపోతున్న పెండింగ్ దరఖాస్తులు. ఆఖరికి జిల్లా పరిపాలనా అధికారులు కలెక్టర్లే పట్టించుకోకపోవడం వల్ల చాలా వరకు దరఖాస్తులు పేరుకపోతున్నాయి భూభారతిలో. ఎందుకంటే నువ్వు అద్భుతమైన చట్టాన్ని రూపొందించడం కరెక్టే, దాన్ని ఇంప్లిమెంటేషన్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే దాని ఫలితాలు అందకపోతే ఎందుకు? సో, చెట్టు నిండా మామిడి పండ్లు మంచిగా కాసినాయి కానీ తెంపుకునే పరిస్థితి లేకపోతే ఎందుకు? సో, ఇక్కడ చూడండి, మోక్షం లేని రైతుల భూ సమస్యలు డేటా కరెక్షన్కు సంబంధించిన దరఖాస్తులే అత్యధికం. డేటా కరెక్షన్ కోసం పోయిన ఈ దరఖాస్తులన్నీ కలెక్టర్ దగ్గర ఎక్కడెక్కడ పేరుకపోయినాయట. చూద్దాం ఒకసారి. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు తన పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు తప్పు పడిందని, దాన్ని సవరించాలని 3 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 3 నెలలైనట. అయితే సమస్య చిన్నదే అయినా పరిష్కారం చూపడం లేదు. తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఎన్ని పర్యాయాలు ప్రాధేయపడినా పట్టించుకున్న దిక్కే లేదని బాధితులు మొత్తుకుంటున్నారు. రైతుల భూ సమస్యలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినా బాధిత రైతులకు కష్టాలు మాత్రం తప్పడం లేదు. మరి ఏం లాభం? భూ సమస్యలపై స్వయంగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకుంటున్నా కూడా పరిష్కారం లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించి డేటా కరెక్షన్ విభాగంలో 42,557 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయట. చూడరి, ఓన్లీ ఫర్ డేటా కరెక్షన్ అప్లికేషన్స్ ఎన్ని? 4,42,557 అప్లికేషన్లు. అందులో కలెక్టర్ లాగిన్లో పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని 7,360 కలెక్టర్లు ఎంతసేపు? ఇక నిషేధిత భూములు 22A ప్రాబిటల్ ల్యాండ్స్ వివాదాలకు సంబంధించి పొరపాటున తమ భూమి 22Aలో పెట్టారని 4 దశాబ్దాలుగా అనుభవంలో ఉన్నామని రికార్డులతో సహా పత్రాలు చూపినా కూడా కలెక్టర్లు స్పందించడం లేదని బాధితులు ఆపుతున్నారు. చూసిరా, కొన్నిసార్లు ఈ ప్రాహిబిటెడ్ నిషేధిత జాబితా 22Aలా అనుకోకుండా కొంత జాగా భూమి ఏరింది, కొంతనేమో అనుకోకుండా ఏరింది, కొంతనేమో కొన్ని కుట్రలు జరిగినాయి కొన్ని జాలల గత ప్రభుత్వంలో. వాడు చెప్పినట్టు ఇంటలేడానో, అడిగిన ధరకి ఇత్తలేడానో, అదో ఏదో చేస్తాన్ని ఆయన నిషేధిత భూమి జాబితాలో పెట్టి పడేసారు అప్పటి తహసీల్దార్ ఇట్లా. సో, గిన్ని సంవత్సరాల నుంచి మేమే మోకాలో ఉన్నాం, మన దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయని చెప్పినా కూడా చాలామంది ఇది చేస్తలేరట. ముఖ్యంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 22A వివాదాలకు సంబంధించి రాష్ట్రంలో 24,143 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అందులో కలెక్టర్ల లాగిన్లో ఉన్నాయి 4,163 దరఖాస్తులట. ఎన్ని వినత పత్రాలు ఇచ్చినా, హక్కుల పుస్తకంలో ఉన్న ఆధారాలు చూపినా కూడా ఏదో ఒక సాగుతో తప్పులను సరిదిద్దడం లేదని, పదే తిప్పుకోవడం తప్ప పనులు చేయడం లేదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చాకైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు ఇచ్చి 4 నెలలు గడుస్తున్న సమస్య పరిష్కారం కావడం లేదని మొత్తుకుంది. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అయి 4 నెలలు అవుతుంది. నేను పదే మొత్తుకున్న ప్రభుత్వానికి, ఈ రెవెన్యూ సదస్సులు ఎట్లయితే నిర్వహించిర్రో నెలకో 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా తహసీల్దారులను మండలంలో ఒక్కొక్క ఊరును మళ్ళీ విజిట్ చేయాలి, టెంట్ వేయాలి. ఆ రోజు మా అంటే ఒక 5-10 వేల కంటే ఎక్కువ ఖర్చు కావు, 5-10 వేలు కూడా కావు. గట్టిగా రెవెన్యూ యంత్రాంగం అంతా పోవాలి, టెంట్ వేసుకోవాలి, కూర్చోవాలి. వాళ్ళకి ఊరోళ్ళే రైతులే భోజనం పెడతారు మంచిగా. భోజనం పెట్టి మంచినీళ్ళు ఏర్పాటు చేయమంటే ఈజీగా ఏర్పాటు చేస్తారు. వాళ్ళ నెలకు ఒకసారి ఆఫీస్ ఉన్న కుర్చీలకే కదిలిస్తేనే, యంత్రాంగాన్ని కదిలిస్తేనే పనులు అవుతాయి. ఏదో అప్పుడు బాధకు ఇట్టికి అయ్యో వాళ్ళ జీవితంలో ఎన్నడూ ఏకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వాళ్ళు ఉరికిపిచ్చి అటు ఇటు రెవెన్యూ సదస్సులు అయినన్ని రోజులు ఏదో భారంగా ఏదో యాత్రలకు పోయినట్టు, సరే తీసుకో అప్లికేషన్ ఇచ్చిండా తీసుకో, చేస్తాం పో పెద్ద మనిషి అని తీసుకోపోతురి. ఆయన ఆఫీసులో మూడ కట్టుకుంటారు, పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పటి బాగోతామేనే వాళ్ళకి కరెక్ట్ పందాలు ఇవ్వాలి, తప్పేం లేదు. లక్షలు జీతాలు తీసుకుంటారు తహసీల్దారులంతా. వాళ్ళని నెల 2 నెలలకు ఒక్కసారి ఊర్ల పంట దింపాలి, తెలుస్తుంది సమస్య ఏంది, బాధ ఏంది తెలుస్తుంది. ఫీల్డ్ విజిట్ చేయించాలి తహసీల్దారులను కూడా. ఈ దరఖాస్తుల పరిష్కారానికి ఇదే మార్గం, ఇంకా ఉత్తమ మార్గం లేదు. 2 నెలలకు ఒకసారి ఒక్కొక్క ఊరుకు పోవాలి. ఎన్ని సమస్యలు మళ్ళీ ఫ్రెష్గా ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నావు, ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినావు, గతంలో రెవెన్యూ సంస్థలు తీసుకున్న అప్లికేషన్లే వచ్చినాయా లేదా,
ఇట్లా మానిటర్ చేయాలి ఆర్డీఓలు ఇట్లా. సో ఇట్లా చేస్తే పని ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న తప్పులను కూడా సరిదిద్దరా, చిన్న చిన్న మిస్టేక్స్. డేటా కరెక్ట్ పేరు తప్పు పడడానికి చేయడానికి ఎన్ని రోజులు? భూ విస్తీర్ణంలో తేడాలు, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూ వర్గీకరణలో తప్పులు, పట్టాదారుల పేర్లు తప్పుపడినా సవరణ చేసేందుకు రైతులు దరఖాస్తు చేసుకుంటారు. వీటిని పరిశీలించి హక్కుల రికార్డులో ఉన్న వాస్తవాలతో సరిపోల్చి పొరపాట్లు ఉంటే వెంటనే సరిదిద్దాల్సి ఉంటుంది. తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్ వరకు ఏ స్థాయిలోనూ కూడా ఈ సమస్య పట్టించుకోవడం లేదని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ తరహా సమస్యలకు సంబంధించిన మొత్తం దరఖాస్తుల్లో తహసీల్దారులు స్థాయిలోనేమో 25,601 పెండింగ్లు ఉన్నాయట. చూసిరా, పెద్ద మనుషుల దగ్గర ఎన్ని, తహసీల్దార్ల దగ్గర 25,601, ఆర్డీఓ దగ్గర 5,946, కలెక్టర్ల స్థాయిలో 3,650, కలెక్టర్ లాగిన్లో 7,360 పెండింగ్లో ఉన్నాయి. ఇంత క్లియర్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి, ఇంత క్లియర్గా లెక్కలు ఉన్నాయి. ఒక పేపర్కి లెక్కలు సాధించగలిగింది పెద్ద ఉన్నతాధికారులకు పెద్ద లెక్కేం కాదు ఇది. కూర్చుని పరిష్కారం ఎందుకు తహసీల్ దగ్గర ఇన్నెందుకు అయినాయి, ఆర్డీఓ దగ్గర ఇన్నెందుకు అయినాయి అని చెప్పి చూడలేరా, మానిటర్ చేయలేరా? నిషేధిత భూములకు సంబంధించిన వివాదాలపై వచ్చిన దరఖాస్తులేమో 24,143 ఉంటే అందులో తహసీల్దార్ స్థాయిలో 8,569, ఆర్డీఓ స్థాయిలో 4,001, అదనపు కలెక్టర్ల లాగిన్లో 7,411, కలెక్టర్ల లాగిన్లలో ఒక 4,162 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో విచారణ చేసి హక్కుల రికార్డు ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్న సమస్యలేవి. అయినా కలెక్టర్లు నెలల తరబడి తిప్పుకుంటున్నారే తప్ప దరఖాస్తుదారులకు సమస్యలు పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. గ్రీవియన్స్ సెల్లో సమస్యలు ప్రస్తావించినా పరిష్కారం చూపడం లేదని, అదే సమస్య మీద పిటిషన్ ఇస్తే కనీసం పరిశీలించడం లేదని, పదే పదే ఎందుకు వస్తున్నారంటూ కలెక్టర్లు కసురుకుంటున్నారని బాధలు. ఈ కసురుకునే బదులు పనిచేసి పెడితే అయిపోతుంది కదా, మళ్ళీ ఎందుకు వస్తున్నాం అంటే? మీరు సమస్యను సాల్వ్ చేస్తలేరు కలెక్టర్ గారు. మీరు సమస్యను సాల్వ్ చేస్తే మళ్ళీ ఎందుకు వస్తాడు? ఏం పని లేదా? రైతులు వాళ్ళ పని వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఏదో ఫార్మాలిటీకి సోమవారం అంత ప్రజావాణి అని పెట్టుకొని ఒక మధ్యాహ్నం దాకింత బుక్కడంత తినదాకా ఆగమా చేసినామా. ఓకే, సంగారెడ్డి జిల్లాలో ఓ క్యాన్సర్ పేషెంట్ తన భూమి 22A ఉందని కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలని ప్రాధాన్యపడిన అధికారులు సహకరించడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం. సో వాళ్ళకి ఇంత దారుణమైన పరిస్థితులు అయితే ఉన్నారు అధికారులు. సో దయచేసి కలెక్టర్లు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి కొంత దృష్టి సారించి, మీకు చాలా సమస్యలు ఉండొచ్చు జిల్లా పరిపాలన, ఏ విభాగానికి ఆ విభాగం పరిపాలన యంత్రాంగం ఉంది. జర్రగా రెవెన్యూ సమస్యలు మాత్రం తీరుస్తే, రైతన్న మంచిగా ఉంటే ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటే మనకింత బుక్కడంత బోధొరుతుంది లంచ్ టైంలో. మీరు మధ్యాహ్నం చేసే లంచ్కు కారకులు వాళ్ళే. ఇక వాళ్ళనే నువ్వు విస్మరించినాక, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోయినాక మిగతా వ్యవస్థలు నువ్వు చేస్తే ఏంది, చేయకపోతేంది. మిగతా వ్యవస్థలు జనంత లేట్ వెనక ముందు ఫంక్షనింగ్ అయినా పెద్ద ఇబ్బంది ఏముండదు. కలెక్టర్ గారు మీరు ఏమైనా ఉంటే ఆ రైతుల సమస్యలు సాల్వ్ చేయండి, ప్రశాంతంగా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకుంటే మనకు బుక్కడంతా తిండి దొరుకుతుంది. ఇది భూభారత్ వచ్చినా కూడా దిక్కులేదనే ఒక శీర్షికతోటి అసలు ఎక్కడెక్కడ ఎన్ని పెండింగ్లు ఉన్నాయి, కేవలం డాటా కరెక్షన్లలోనే 4,257 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వార్త ఇది. సో ఈ డేటా కరెక్షన్కి ఇంకా అండ్ చాలామంది ఈ సాదా బైనామాలే కానీ ఇంకా మిగతా భూములకు అసైన్డ్ భూములే కానీ చాలామంది అన్న నోటీసులు ఇచ్చిర్రు అని అంటారు. సో నోటీసులు ఇవ్వగానే పని అయిపోదు. చాలామంది అన్న ఏం చేయాలి ఇప్పుడు అంటారు. మీరు ఏం చేయకూరి, నోటీసులు ఇచ్చారు కదా, విచారణ చేస్తారు, ఫీల్డ్ విజిట్కి వస్తారు, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తారు, వీలైతే మిమ్మల్ని కూడా పిలుస్తారు. మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే రేజ్ చేసిరు కాబట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చారు. మీకు ఇస్తారు నోటీసు, మీకు ఎవరి మీద అలిగేషన్ ఉందో వాళ్ళకు కూడా నోటీసులు పోతాయి. అదేందా తగు విచారణ చేసి మీకు న్యాయం చేస్తారు. నోటీస్ వచ్చిన వాళ్ళు ఆగం కావద్దు, రానోళ్ళు ఏం ఆగం కావద్దు. రానోళ్ళు ఎందుకు రాలేదు, మరి మా చుట్టుపక్కలకి వచ్చినాయి, మాకు నోటీస్ రాలేదు, మా సమస్య సాల్వ్ చేస్తారా లేదా అని మన అనుమానం ఉంటే తహసీల్దార్ కార్యాలయం పోయి ఒక్కసారి వాకప్ చేయాలి.